గిద్దెలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం. దానికోసం పరిశ్రమలు రావాలి. ఒక్కొక్క జగన్తో ఒక సమస్య ఉంది. జగన్కి ఒక సమస్య ఉంది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు. అరే, ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా? ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుగా అవడానికి, నీడనివ్వడానికి. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి గింజలు పాతి పెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు పక్షపాతిని. నేను రైతాంగం పక్షపాతిని, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునేవాడిని. నేను ఒంగోలులో పెరిగిన వాడిని, కనిగిరిలో ఉన్నవాడిని, కనిగిరిని చూసిన వాడిని. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో. మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తాయో తెలుసు. నాకు ఆ కష్టం తెలుసు. రాజకీయాలకు సరదాగా రాలా. అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం అంటారు కానీ ఎవ్వరికీ తెలియని గణాంకాలు. ప్రకాశం జిల్లాలో 150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది కానీ 150 కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసు పట్ల. దానికి మేము బాధ్యత తీసుకుంటాం. నేను ఈ రోజున అశోక్ రెడ్డి గారికి ఓటేమని అడగడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కోసం వచ్చాం. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని నేను బాధ్యత తీసుకుంటున్నా. అసెంబ్లీలో పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను గెలుస్తున్నా. అశోక్ రెడ్డి గారు ఉంటారు. నేను ఒక్క పిఠాపురం కోసం పనిచేయట్లా. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, 5 కోట్ల మంది ప్రజలకి పని చేయడానికి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. అందరి కష్టాలకి అందరినీ నేను ఒక్కనే చేయలేను కాబట్టి అశోక్ రెడ్డి గారు కూడా పక్కనుంటే నేను మన సమస్యని మరింత బలంగా తీసుకెళ్లగలను. ఒక్క పదవి లేకుండా ఒక్క వెంకయ్య నాయుడికే కష్టం వస్తే మొత్తం వచ్చి ఎస్పీ గారి దాకా వచ్చిన వాడిని. మీకు కష్టం వస్తే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కావాలంటే, మన సాగునీటి అవసరాలు కానీ, మన తాగునీటి అవసరాలు కానీ, యువతకి ఉపాధి కానీ ఏది కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను. మీకోసం పనిచేసే కూలీని, మీ కుటుంబంలో ఒకడిని, మీ సన్నిహితుల్లో ఒకడిని. ఈరోజు వైసీపీకి రాగానే బీసీ కులాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. స్థానిక ఎన్నికల్లో 34% ఉండే బీసీ ప్రాతినిధ్యం 24% పడిపోయింది. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదో మళ్లించేశాడు. నిధుల్ని పక్కకు పెట్టాడు. 27 దళిత యువత పథకాలని పంపించేశాడు, వెనక్కి పెట్టేశాడు. అందుకనే ఎవరికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ కానీ ఏ నిధులు ఎవరికి కేటాయించారో వాళ్ళకే ఖర్చు చేస్తాం. అలాగే ఉద్యోగులకి చెప్తా ఉన్నాను,
నేను ఉద్యోగి కొడుకుని. ఒంగోలులో మా నాన్నగారు ఆయన ఆల్కహాల్ మనకి లిక్కర్ బ్యారన్ ఆయన వెళ్ళి ఒకసారి ఆయన ఎప్పుడు కొన్ని సందర్భాల్లో మా నాన్నగారితో పాటు కలవడం జరిగింది. సో ఆయన ఎప్పుడు